ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిస్సా దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం ప్రొద్దుటూరు డిపో ఆర్టీసీ మేనేజర్ మల్లికార్జున రెడ్డికి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు షాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన సదుపాయాలు కల్పిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రస్తుతం పంపిణీ చేస్తున్న పెన్షన్స్ 6,000కు పెంచడం వల్ల మా జీవన ప్రమాణం మెరుగుపడిందని అన్నారు. ప్రస్తుతము ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి కల్పిస్తున్నందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. మహిళలు లాగే పురుష దివ్యాంగులకు కూడా పూర్తి స్థాయి ఉచిత ప్రయాణ వసతిని కల్పించవలసిందిగా ప్రభుత్వానికి మేనేజర్ ద్వారా విజ్ఞాపన పత్రాన్ని అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు షాకీర్ హుస్సేన్, ఖాజా, ఆసిఫ్, రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ డిపోలో మనం మేనేజర్ గారికి కలవడం జరిగింది. ఎందుకంటే ఆగస్టు 15 నుంచి గవర్నమెంట్ మహిళా ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంలో దివ్యాంగుల పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మన ప్రొద్దుటూరు డిపో మేనేజర్ కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దివ్యాంగులకు బస్ పాస్ ఇస్తున్నారు, ఆ టికెట్ ఉంది, కానీ మహిళలకు ఉచితంగా ఇచ్చేటప్పుడు దివ్యాంగులకు ఎందుకు ఇయ్యరు అని మనము డిపో మేనేజర్ గారికి అడగడం జరిగింది. డిపో మేనేజర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. పైన మేము రిపోర్ట్ పంపుతాంలే మీకు కూడా అన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న.